ఐసిటి భావన. సో మొట్టమొదటి మనకు ఈ పదాలు కొత్తగా మనం ఇప్పుడు వింటున్నాము, లేదా చాలా మందికి అందరికి తెలిసింది. ఐసిటి అంటే దాని అబ్రివేషన్ ఏంటంటే మనకు ఈజీగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇది ఐసిటి యొక్క అబ్రివేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం, అందరికి తెలిసిందే. కమ్యూనికేషన్ అంటే ఏంటి? భావ ప్రసారం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరందరూ వింటున్నారు, మీరందరూ చూస్తున్నారు. సో అంటే ఏంటి? ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది, నా యొక్క భావాన్ని ప్రసారం చేస్తున్నాను. సో ఇలాంటి భావాన్ని ప్రసారం చేయడానికి నేను ఏం ఉపయోగించుకుంటున్నాను? టెక్నాలజీ. సో నా దగ్గర ఏ టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాను. సో అంటే ఒక భావాన్ని ప్రసారం చేయడానికి కానీ, లేదంటే ఒక వ్యవస్థను ఇవ్వడానికి కానీ ఏదైతే మనం టెక్నాలజీ ఉపయోగించుకుంటామో దాన్ని ఐసిటి అని అంటాం సింపుల్గా. అందుకే మనం తెలుగులో కూడా ఏమంటాము? సమాచార ప్రసార సాంకేతికత. దాన్ని సింపుల్గా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని అంటాం. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే దీనికి సంబంధించి కొన్ని సాధనాలు ఉన్నాయి. దాన్ని మనం ఇంగ్లీష్లో ఐసిటి టూల్స్ అంటాం, తెలుగులో ఐసిటి సాధనాలు అని అంటాం. సో ఐసిటి సాధనాలు ఏం చేస్తాయి అంటే ఈ పని చేస్తాయి. ఏ పని? మొట్టమొదటి చెప్పాం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో మొట్టమొదటి చూద్దాం, భావ ప్రసారం చేస్తాయి. అంటే భావ ప్రసారం చేయగల. రెండోది నిల్వ చేస్తాయి, నిల్వ చేయగల. మూడోది భావ ప్రసారం చేయగల, నిల్వ చేయగల, సృష్టించగల అంటే తయారు చేసి సృష్టించడం అంటాం. అదేవిధంగా నియంత్రించగల, విస్తరించగల, చూడండి నేను ఎన్ని రాశాను? భావ ప్రసారం చేయగల, నిల్వ చేయగల, సృష్టించగల, నియంత్రించగల, విస్తరించగల సామర్థ్యం, కెపాసిటీ. దేనికైతే ఉంటుందో వాటిని ఐసిటి సాధనాలు అంటాం. దాన్ని ఆ సాంకేతికతను ఏమంటామంటే ఐసిటి అంటాం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటాం. సో భావ ప్రసారం చేయగల, నిల్వ చేయగల, సృష్టించగల, నియంత్రించగల, విస్తరించగల సామర్థ్యం ఉన్న సాంకేతికతను సమాచార ప్రసార సాంకేతికత, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని అంటాం. కాబట్టి ఈ సామర్థ్యం దేనికి ఉంటుందో అదన్నీ కూడా ఐసిటి టూల్స్ అయిపోతాయి. అవన్నీ కూడా ఐసిటి సాధనాలు. ఇవన్నీ ఉన్నక్కర్లేదు. దీంట్లో ఏది ఒకటి ఉన్నా, ఏ రెండు ఉన్నా, ఏ మూడు ఉన్నా, లేదా 5 పనులు చేసినా అదేమవుతుందంటే ఒక ఐసిటి టూల్ అవుతుంది, ఒక ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ టూల్ అవుతుంది, ఆ సాధనం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా భావ ప్రసారం అంటే ఆ సాధనము భావ ప్రసారం అంటే ఏదైనా ఇవ్వడానికి, ప్రసారం చేయడానికి ఉపయోగపడుతుంది. నిల్వ చేయగల, స్టోరేజ్ చేసుకుంటుంది. స్టోరేజ్ మన మొబైల్స్ ఏ విధంగా స్టోరేజ్ చేసుకుంటామో సో అదే విధంగా ప్రతి ఆ యొక్క ఆబ్జెక్ట్ అంతా కూడా స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది దాంట్లో. అది సృష్టించగల, కొత్త తయారు చేస్తాం, దాని ద్వారా కొత్త అంశాన్ని తయారు చేస్తాం ఏదైనా కూడా. అది నియంత్రించగల. సో ఇట్ కెన్ బి ఎడిటబుల్. దాన్ని మనం మాడిఫై చేయడానికి కానీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. స్టాప్ అంటే స్టాప్, ప్రొసీడ్ అంటే ప్రొసీడ్, ప్లే అంటే ప్లే, రివైండ్ అంటే రివైండ్, అంటే ఎనీథింగ్ యూ కెన్ బి మాడిఫైడ్. నువ్వు ఏదైనా దాన్ని నియంత్రించుకోవచ్చు, ఏదైనా నీకు ఇష్టం వచ్చిన విధంగా దాన్ని మార్చుకునే సౌలభ్యం అనేది ఇక్కడ దొరుకుతుంది. అలా చేసుకోవచ్చు నా సాధనంలో. అదేవిధంగా విస్తరించడం అంటే ఏంటి? దాన్ని నువ్వు ఆ డేటాను కానీ ఆ యొక్క విషయాన్ని కానీ 10 మందికి పంచడం, 10 మందికి స్ప్రెడ్ చేయడం, దాన్ని విస్తరించడం అంటాం. 10 మందికి ఇవ్వడం, దాన్ని షేర్ చేయడం. ఇలా షేర్ చేయడానికి, అదేవిధంగా నియంత్రించడానికి, అదేవిధంగా సృష్టించడానికి, ఇలా ఏ సామర్థ్యం ఉన్నా, ఇలాంటి సామర్థ్యాలు ఉన్న సాంకేతికతను అంతా కూడా ఏమంటామంటే మనము ఐసిటి అంటాం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటాం. ఆ సాంకేతికతకు ఉపయోగపడే సాధనాలు ప్రధానంగా 4. సో ఆ 4 చూస్తే మనకి ఏమేమి వస్తాయంటే మొట్టమొదటి టీవీ. మనకు ప్రధానంగా సాధనాలు చూసుకుంటే
టీవీ, రెండోది వచ్చి మొబైల్ ఆర్ ట్యాబ్, మొబైల్ ఆర్ ట్యాబ్, మూడు రేడియో కమ్ టేప్ రికార్డ్, రేడియో కమ్ టేప్ రికార్డ్, నాలుగు కంప్యూటర్. ప్రధానంగా ఈ సాధనంతో మనము ఐసీటీని మనం తయారు చేసుకుంటాం. బాగా గమనించండి, ఐసీటీ యొక్క ప్రధాన సాధనాలు ఏవి అని అన్నప్పుడు ఈ నాలుగు ద్వారా మనము చేస్తాం. ఈ నాలుగు మనకు ప్రాథమికంగా ఉపయోగపడతాయి. సో వీటి ద్వారానే మనం ఇవన్నీ చేయగలం. మీరు ఎక్కడైనా గమనించండి, ఇవన్నీ కూడా ఏమైనాయంటే ఒక వర్షన్ మాదిరిగా, అంటే ఒకటి తర్వాత ఒకటి కానీ లేదంటే కొన్ని తరాల నుంచి కానీ ఇవన్నీ క్రమక్రమంగా మార్పు చెందుతూ మనకు కంప్యూటర్ వరకు వచ్చాం. చూడండి, కంప్యూటర్ ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి రెండు టీవీ మనకి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మనకి ఉపయోగపడుతున్నాయి. సో వీటిని మనం సాధనాలు మనం వాడుకుంటున్నాం. మనకు తెలియదు అది ఒక ఐసీటీ సాధనం అని. మన ఇంట్లో ఈ నాలుగు లేకుండా ఎవరైనా ఏ కుటుంబమైనా ఉంటుందా? ఉండదు. మ్యాక్సిమం కంప్యూటర్ అనేది కొన్ని కుటుంబాల్లో ఉండకపోవచ్చు, లేదంటే ల్యాప్టాప్ అయినా ఉండొచ్చు, లేదంటే లేకపోవచ్చు. కానీ మిగతా ఇన్ని చాలా ఉన్నాయి కదా. టీవీ లేని కుటుంబం లేదు, మొబైల్ లేని ఫ్యామిలీ లేదు. అదేవిధంగా రేడియో. సో రేడియో మనం ఏం చేస్తున్నాం, మొబైల్ ఉపయోగించుకుంటున్నాం. ఒకప్పుడు రేడియో కమ్ టేప్ రికార్డ్ మన పాత రోజుల్లో 1980s, 1970s, 1990s వరకు కూడా ఉన్నాయి టేప్ రికార్డు. దాని తర్వాత కనుమరుగైపోయినాయి, ఎందుకంటే మొబైల్లోనే అన్ని విడిపోయినాయి కాబట్టి. సో ఆ యొక్క వ్యవస్థ ఇంకా అధునాతనమైంది కాబట్టి మనం వాటన్నిటి కూడా తగ్గించుకుంటూ వచ్చి మనం అన్ని ఇప్పుడు మొబైల్ యూజ్ చేస్తున్నాం. ఇట్ ఇస్ మల్టీపర్పస్ మొబైల్, ఇట్ ఈస్ ప్యూర్లీ మల్టీపర్పస్. అది బహుళంగా వినియోగ వస్తువు అయిపోయింది. సో అన్ని విధాలుగా వాడుకుంటున్నాం మొబైల్ని. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఐసీటీ సాధనాలుగా మనము చెప్పుకోవచ్చు. సో వీటిని చూస్తే ఇవి ప్రసారం చేసే దాన్ని బట్టి, అంటే ఇవి ఏ విధంగా ప్రసారం చేస్తాయి, ప్రసార కార్యక్రమాలు బట్టి వీటిని ప్రధానంగా రెండు రకాల కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి. ఈ నాలుగు తీసుకుంటే, ఒకటి ప్రత్యక్ష కార్యక్రమాలు, రెండు ప్రీ రికార్డెడ్ కార్యక్రమాలు. సో ప్రసారాన్ని బట్టి ఐసీటీ సాధనాలు ప్రసారం చేసే విధానాన్ని బట్టి రెండు రకాలు ఇవే. ప్రత్యక్ష, దాన్ని మనము ఇంగ్లీష్లో లైవ్ అని అంటాం. రెండవది ముందుగా రికార్డ్ చేయబడిన దాన్ని ప్రీ రికార్డెడ్, ముందుగా రికార్డ్ చేయబడిన కార్యక్రమాలు. సో ప్రత్యక్ష కార్యక్రమాలు, ప్రీ రికార్డెడ్ కార్యక్రమాలు. మీకైతే తెలిసిందే ప్రత్యక్ష కార్యక్రమాలు. సో వీటిలో చూస్తే మనం ప్రత్యక్ష కార్యక్రమాలు ఏదైనా చూడండి. ప్రత్యక్ష కార్యక్రమాలు అంటే ఏమొస్తాయి, మనం మామూలుగా టీవీలో చూస్తుంటాం. టీవీలో లైవ్ ప్రోగ్రామ్, టీవీలో లైవ్ వస్తుంది, క్రికెట్ వస్తుంది, డిబేట్స్ వస్తాయి, అదేవిధంగా చర్చలు, సెమినార్లు వస్తాయి, ఇంకా ఏమొస్తాయి మనం దానికి సంబంధించి ప్రత్యక్షంగా చూస్తుంటాం. ప్రత్యక్షంగా ఏదైనా భూకంపాలు, సునామీలు, ఇలాంటి ఏదైనా కూడా మనకి ఇప్పుడు ఈ టీవీ మాధ్యమం ద్వారా మనం చాలా వరకు ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. ఒకప్పుడు ప్రత్యక్షంగా చూడడానికి వీలుండేది కాదు. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ప్రత్యక్ష కార్యక్రమం చాలా చూస్తున్నాం. మనం టీవీలో కావచ్చు, మొబైల్లో కావచ్చు, ఈవెన్ ఎక్కడైనా కూడా, ఈవెన్ దో యాక్సిడెంట్స్, ఎప్పుడైతే మనకు సీసీ కెమెరాలు వచ్చే సీసీ కెమెరా ద్వారా లైవ్ కూడా చూస్తున్నాం. సో అక్కడ ఏంటి, ఎక్కడ వెళ్తుంది, ఏ వెహికల్ ఎక్కడ వెళ్తుంది. సో ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్ష కార్యక్రమాల కిందకి వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్రత్యక్ష కార్యక్రమాలు మనం టీవీ, మొబైల్ కానీ, రేడియో కానీ, కంప్యూటర్, రేడియోలో కూడా ఈ మధ్య చూస్తున్నాం. రేడియోలో మనం న్యూస్ ఏదైనా విన్నప్పుడు వాటి లైవ్ రేడియో కామెంటరీ, క్రికెట్ కామెంటరీ ఒకప్పుడు మనము లైవ్లో వినేవాళ్ళం. సో టీవీ అందుబాటులో లేనప్పుడు కానీ, టీవీ స్తోమత లేనప్పుడు కానీ అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రేడియో వాడుతున్నాం. రేడియోలో కూడా మనం లైవ్ క్రికెట్ కామెంటరీని వినేవాళ్ళం. సో ఇవన్నీ కూడా కార్యక్రమాలను బట్టి మనము దీన్ని ప్రత్యక్ష కార్యక్రమాలు, లైవ్ ప్రోగ్రామ్స్, అదే ప్రీ రికార్డ్ అని అంటాం. సో లైవ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం వాటి కిందకి వస్తాయి. అదేవిధంగా ప్రీ రికార్డెడ్ కార్యక్రమాలు, ప్రీ రికార్డెడ్ కార్యక్రమం అంటే ఆల్రెడీ రికార్డ్ చేయబడినవి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ సినిమాలు కావచ్చు, నాటికలు కావచ్చు, సీరియల్స్ మనం డైలీ చూస్తున్నాం టీవీలో. సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ముందుగా రికార్డ్ చేయబడి తర్వాత టెలికాస్ట్ చేయబడతాయి. కాబట్టి దాన్ని ఏమంటారంటే ప్రీ రికార్డెడ్ ప్రోగ్రామ్స్ అంటాం. సో ముందుగా రికార్డ్ చేస్తాం, రికార్డ్ చేసి దాన్ని టెలికాస్ట్ చేస్తాడు. సో దాన్ని మనం చూస్తుంటాం. సో మనకు అక్కడ లైవ్ అనే పదం కూడా మనకు ఎక్కడ కనిపించదు. సో సీరియల్స్ అన్ని కూడా ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్స్ తీసింటారు కాబట్టి దాన్ని మళ్ళీ ఒక ఎపిసోడ్స్ లాగా ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 ఇలా వేస్తుంటారు. నాటికలు కావచ్చు,
అదేవిధంగా సినిమాలు కావచ్చు, అదేవిధంగా మనకు సీరియల్స్ కావచ్చు. సో వీటిని ఈ విధంగా మనము డిఫైన్ చేసుకున్నారు. అంటే వాటి నుంచి వచ్చే కార్యక్రమాల ఆధారంగా ప్రత్యక్ష కార్యక్రమాలు, అదేవిధంగా ప్రీ రికార్డెడ్ కార్యక్రమాలు. సో ఈ విధంగా మనము ఈ ఐసిటి సాధనాలు ఇచ్చే కార్యక్రమాలు బట్టి ఈ విధంగా మనం 2 విధాలుగా డిఫైన్ చేసుకొని ప్రత్యక్ష కార్యక్రమాలు, ప్రీ రికార్డ్ కార్యక్రమాలు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీటికి అన్నిటికీ సంబంధించి ఈ 4 ఉన్నాయి కదా, టీవీ, మొబైల్, రేడియో, టేప్ రికార్డర్, కంప్యూటర్, ఈ 4కి సంబంధించి ప్రసార నియమాలు అనేవి కొన్ని ఉన్నాయి. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే ఏం చేస్తాయి ఇవి, అంటే దేనికి ఎంతెంత సామర్థ్యం ఉంది, ఏవేవి ఎంత పరిధిలో ఉన్నాయి, వీటి సామర్థ్యం ఏంటి, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి, దానికి కావాల్సింది ఏంటి, దాని నియమం ఏంటి అనేది ఒక ప్రసార నియమాలు అని అంటాము. ఆ ప్రసార నియమాలు బట్టి ఒకసారి గమనిద్దాం. ఐసిటి ప్రసార నియమాలు చూస్తే మొట్టమొదట టీవీ, మొబైల్స్, రేడియో అండ్ టేప్ రికార్డర్, కంప్యూటర్స్, ఇలా 4టి విడివిడిగా ఏ ప్రసార నియమాన్ని కలిగి ఉంటుంది నేను ఒకసారి గమనిద్దాం. మొట్టమొదటి టీవీ చూస్తే ఏకమార్గ ప్రసరణ. టీవీలో ఎప్పుడు కూడా మనం వీక్షిస్తాం అంతే. సో మనం రికార్డింగ్ చేసి మనల్ని వేరే అతను టీవీ ద్వారా చూడలేడు. కాబట్టి ఏకమార్గ ప్రసరణ అంటే అది ఓన్లీ మనకు విజిబుల్, మనం కార్యక్రమాన్ని చూస్తాం, వింటాం. అదేవిధంగా దీని నుంచి మొబైల్స్కి వస్తే ఈ యొక్క నియమం ద్విమార్గ ప్రసారకత. మొబైల్లో మనం ఏం చేస్తాం, రికార్డ్ చేస్తాం. సో ద్విమార్గంగా అది ప్రసారం చేస్తుంది అనమాట. మనం రికార్డ్ చేస్తాం, అదేవిధంగా సినిమా చూస్తాం, అదేవిధంగా మనం రికార్డ్ చేసి మనం వేరే వాళ్ళు కూడా మనం షేర్ చేస్తాం. సో ద్విమార్గ ప్రసారకత అనేది. అదేవిధంగా రేడియో, టేప్ రికార్డర్, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఓన్లీ ధ్వని మాత్రమే వస్తుంది, మనం ఓన్లీ రేడియోలో వింటాం, అదేవిధంగా టేప్ రికార్డర్లు కూడా పాటలు వింటాం. అంతకుమించి మనము ఏకమార్గ ప్రసరణ. అదేవిధంగా కంప్యూటర్స్ ద్విమార్గ ప్రసరణ. ఇక్కడ ఏమవుతుందంటే 2 మార్గాల ద్వారా ప్రసారం చేస్తుంది. సో కంప్యూటర్ అనేది కూడా మనకు ద్విమార్గ ప్రసరణ. మనం ఏదైనా కూడా మనము డేటా ఇవ్వడానికి కానీ, డేటా తీసుకోవడానికి కానీ, ఏదైనా రికార్డింగ్ ఇవ్వడానికి కానీ, రికార్డింగ్ తీసుకోవడానికి కానీ, వీడియో చేయడానికి కానీ, వీడియో తీసుకోవడానికి కానీ కూడా సో ఇలా ద్విమార్గ ప్రసారతను కలిగి ఉంటుంది. రెండో నియమాలకు వస్తే ధ్వని, దృశ్య ప్రసరణ 2 జరుగుతుంది దీంట్లో టీవీలో. సో టీవీలో మనం సౌండ్ వింటాం, అదేవిధంగా దృశ్యం. సో ఆడియో విజువల్ 2 కూడా మనకి ఇక్కడ ప్రసారణ మనకి జరుగుతుంది. కాబట్టి ఆడియో విజువల్ ఎయిడ్ ఇస్ టీవీ. సో టీవీ మనం ఏమనొచ్చు, ఆడియో విజువల్ ఎయిడ్. సపోజ్ మీకు ఎట్లా ఈ విధంగా అడగచ్చు. సో దృశ్య శ్రవణ పరికరము కానిదేది, ఈ క్రింది వాళ్ళు దృశ్య శ్రవణ పరికరం ఉన్నదేది. సో ఇలా ఏదైనా కూడా దృశ్య శ్రవణ ఐసిటి సాధనం ఏది అని కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి మీకు ఈ విధంగా అడగచ్చు. సో మనం అన్ని విధాలు కూడా తెలుసుకొని ఉండాలి. సో దృశ్య శ్రవణ అంటే మనకు ధ్వని, దృశ్యం 2 ఉన్నాయి కాబట్టి మనకు ధ్వని, దృశ్య ప్రసరణ 2 టీవీ. అదేవిధంగా చూడండి మొబైల్లో ధ్వనితో పాటు అంటే శ్రవణం ఉంటుంది, మనం వింటాం, అదే ధ్వనినిస్తుంది, మనం వింటాం, అదేవిధంగా దృశ్యాన్ని చూస్తాం, దాంతో పాటు టెక్స్ట్. సో మనం ఏదైనా కూడా మనం ఒక సమాచారం ఇవ్వడానికి మన మెసేజెస్ అనేది మనకు ఉపయోగపడతాయి. అండ్ మన క్యారెక్టర్ కొన్ని టెక్స్ట్ కూడా మనము టైప్ చేసుకోవచ్చు. అదేవిధంగా చిత్రాలు మనం పంపించుకోవచ్చు, అదేవిధంగా సమాచారం మార్పిడి చేసుకోవచ్చు. సో ఇన్ని సౌలభ్యాలు మొబైల్స్ ద్వారా జరుగుతుంది అనమాట. అదేవిధంగా రేడియోకి వస్తే రేడియోలో మనం ఏం చేయగలం, ఏమి చేయలేం, ఓన్లీ మనం వినగలం. కాబట్టి ఇక్కడ ఓన్లీ మనము ధ్వనిని మాత్రం వింటాము. సో శ్రోతలు మాత్రమే అవుతాం మనం. రేడియో కావచ్చు, టేప్ రికార్డర్ కావచ్చు. టేప్ రికార్డర్లు ఏం వింటాం, పాటలు వింటాం, లేదా వేరే వాళ్ళ వాయిస్ వింటాం. అదేవిధంగా రేడియోలో మనం అన్ని కార్యక్రమాలు వింటాం, కానీ మనం ఏమీ చేయలేం. సో ఓన్లీ ఇది మనకు శ్రవణానికి మాత్రమే ఉపయోగిస్తాం. సో ధ్వని మాత్రమే ప్రసారం చేస్తుంది కాబట్టి ఓన్లీ సౌండ్ అని రాశాను. నెక్స్ట్ మనం కంప్యూటర్స్. ఇక్కడ చూడండి, కంప్యూటర్ అన్నీ చేస్తుంది. సో సౌండ్, విజువల్, సమాచార పంపిణీ. సో మనం సౌండ్ మనం సృష్టించుకోవచ్చు, అదేవిధంగా వినవచ్చు, అదేవిధంగా విజువల్ దృశ్యాన్ని మనం చూడొచ్చు, దృశ్యాన్ని క్రియేట్ చేయవచ్చు, అదేవిధంగా సమాచార మార్పిడి, డేటా షేరింగ్. సో ఎంత డేటానైనా మనం షేర్ చేసుకోవచ్చు. కొన్ని లక్షల కోట్ల పేజీలను కూడా మనం కంప్యూటర్ ద్వారా సులభంగా సెకండ్లో పంపించేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఆ నియమాన్ని పాటిస్తాయి. మూడో దానికి వస్తే ప్రసరణ ఏ విధంగా జరుగుతుంది. ప్రసరణ విద్యుత్ అయస్కాంత తరంగాల ద్వారా ప్రసరణ. టీవీలో సో టీవీ ఏం చేస్తుంది, టీవీ కాబట్టి విద్యుత్ అయస్కాంత తరంగాల ద్వారా దాన్ని ప్రసారణ చేస్తారు. సో ఆ విధంగా వాటి ద్వారా మాత్రమే మనకు ఆ యొక్క టెలికాస్ట్ అవుతుంది. విద్యుత్ అయస్కాంత తరంగాల ద్వారానే మనకు టీవీ ప్రోగ్రామ్ అనేది వస్తుంది అనమాట. మనకి ఎక్కడి నుంచో శాటిలైట్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కూడా
ఈ విద్యుదర్శక తరంగాల ద్వారా మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ మొబైల్స్కి వస్తే ఇక్కడ మ్యాగ్నెటిక్ టేప్స్ వాడతారు లోపల మొబైల్లో. సో మ్యాగ్నెటిక్ టేప్స్ ద్వారా మనకి ఏదైనా కూడా ఒక కాల్ రావడం కానీ ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది మొబైల్లో జరుగుతుంది. అదేవిధంగా రేడియోకి వస్తే రేడియో కార్యక్రమాలన్నీ కూడా శాటిలైట్ ద్వారా మనకు ఉపగ్రహాల ద్వారా మనకు కార్యక్రమాలన్నీ మనం వింటాం. మనకు అందరికీ తెలిసిందే, మనకు ఆల్రెడీ ఎఫ్ఎం అంటే అందరికి ఇప్పుడు తెలుసు. ఎఫ్ఎం అంటే మీకు ఒకప్పుడు ఎండబ్ల్యూ ఎస్డబ్ల్యూ అవి కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ కార్యక్రమాలు ఆ యొక్క బ్యాండ్ని ఎవరు పెట్టట్లేదు. మీడియం వేవ్, షార్ట్ వేవ్. సో ఈ మీడియం వేవ్ లో వచ్చే కార్యక్రమాలు కావచ్చు, షార్ట్ వేవ్ లో వచ్చే కార్యక్రమాలు కావచ్చు, ఎఫ్ఎం లో వచ్చే కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా త్రూ శాటిలైట్ ద్వారా మాత్రమే మనము వినగలుగుతున్నాము. అంటే రేడియో అనేది ఒక ఆబ్జెక్ట్. సో రేడియోకి వచ్చి శాటిలైట్ నుంచి రేడియోకి వచ్చి రేడియో ద్వారా మనము ఈ యొక్క కార్యక్రమాలు మనం వినగలుగుతున్నాం. నెక్స్ట్ టేప్ అయితే మనం టేప్ రికార్డర్లు ఏముంటుందంటే కేబుల్ ద్వారా ప్రసారకత, లోపల ఏముంటాయి టేప్స్ ఉంటాయి. సో ఆ టేప్స్ మ్యాగ్నెటిక్ టేప్ ఆ టేప్స్ మీద సౌండ్ రికార్డ్ చేయబడి ఆ యొక్క మ్యాగ్నెటిక్ టేప్స్ వల్ల ఆ టేప్ వల్ల మనం వింటున్నాం ఆ కార్యక్రమాన్ని. అంటే టేప్ రికార్డర్లు ఏముండాలి, టేప్ రికార్డర్లు ప్లే కావాలంటే టేప్ ఉండాలి. సో మనం ఆ టేప్ను ఉపయోగించి ఆ టేప్ మీద రన్ అవుతూనే ఆ టేప్ మీద ఆల్రెడీ మనకు మ్యాగ్నెటిక్ దాని మీద రికార్డ్ చేయబడుతుంది కాబట్టి మనం దాన్ని వినగలుగుతున్నాము. అంటే దాని మీద రికార్డ్ చేస్తేనే సౌండ్ వస్తుంది, లేకపోతే సౌండ్ రాదు. సో అది ఎంటీ టేపా, రికార్డ్ చేయబడిన టేపా, అలాంటివన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, కంప్యూటర్స్కి వస్తే ఫైబర్, ఆప్టికల్ ఫైబర్, ఇంటర్నెట్. సో కంప్యూటర్స్ మనం మామూలుగా ఏ విధంగా ప్రసారపడుతుంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్. సో మనకు ఈ యొక్క ఓఎఫ్సి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనేటివి ఉపయోగించుకొని మన యొక్క ఈ యొక్క కంప్యూటర్ని అనుసంధానం చేయబడతాయి. అంటే ఒక ఊరి నుంచి ఒక ఊరికి కావచ్చు, ఎలాంటివైనా కూడా మనకు ఈ అనుసంధానం చేయడానికి ఉపయోగించేది ఏంటంటే ఆప్టికల్ ఫైబర్. అదేవిధంగా ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ అంటే ఇట్స్ వరల్డ్ వైడ్ వెబ్. సో వరల్డ్ వైడ్ వెబ్ లో మనకి ఇంటర్నెట్ అనేది ఒక అధునాతన వ్యవస్థ. సో ఇక్కడ ఏంటంటే కొన్ని లక్షల కోట్ల కంప్యూటర్లు కలపడి ఉంటాయి నెట్వర్క్ కి. సో ఇలాంటి నెట్వర్క్లు ఎన్నో ఇంటర్నెట్ ద్వారా మాత్రమే కలపబడి మనకి ఎక్కడో ఉన్న సమాచారం కూడా మనం గ్రహిస్తున్నాం కాబట్టి ఇంటర్నెట్ ద్వారా సాధ్యమవుతుంది. అదేవిధంగా మనకు లోకల్ గా ల్యాన్ కావచ్చు, మ్యాన్ కావచ్చు, ఇలాంటి రెండు అయితే మనం ఫైబర్ కేబుల్ లేదా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సో లోకల్ ఏరియా నెట్వర్క్, అదేవిధంగా మ్యాన్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, ల్యాన్, మ్యాన్. సో ఈ రెండు పదాలు కూడా మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవచ్చు. మనకు అవసరమైనప్పుడు దాని గురించి నేను చెప్తాను. సో ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్, అదేవిధంగా మ్యాన్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, దాన్ని మ్యాన్ అంటాం, దాన్ని ల్యాన్ అంటాం. సో అంటే ల్యాన్ లో అనుసంధానం చేయాలన్నా, మ్యాన్ లో అనుసంధానం చేయాలన్నా ఏం కావాలంటే ఫైబర్, ఆప్టికల్ ఫైబర్ కావాలి. ఆప్టికల్ ఫైబర్ లేదా కాక్సియల్ ఫైబర్, ఇలా రకాలు ఉన్నాయన్నమాట. అంటే చాలా మైన్యూట్ గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ అనమాట. సో అవన్నీ కూడా మనకు ఆ కేబుల్ ద్వారా మాత్రమే ప్రసారం కనెక్ట్ చేయబడతాయి కంప్యూటర్లకి. లేదంటే ఒక ఊరి నుంచి ఒక ఊరికి, లేదా ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి, లేదా ఒక పెద్ద వ్యవస్థ నుంచి ఇంకో వ్యవస్థకి ఇలా అనుసంధానం చేయడానికి ఆ కేబుల్ ఉపయోగిస్తారు. అప్పుడు అవి పనిచేస్తాయి. ఇంటర్నెట్ అలా కాదు. ఇంటర్నెట్ అనేది వరల్డ్ వైడ్ వెబ్. ఇక్కడ ఓపెన్ లో ఉంటుంది. మనకు శాటిలైట్ ద్వారా, మనకు గ్రహాల ద్వారా, మనకు వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది అది. సో అప్పుడు మనకు దాన్ని వ్యాన్ అంటాం. అందుకే వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం దాన్ని. సో దానికి కేబుల్ అవసరం లేదు. ఇప్పుడు వైఫై చూస్తున్నాం, వైర్లెస్ ఫిడిలిటీ. సో వైర్లెస్ ద్వారా మనకు అనుసంధానం చేయబడడానికి కారణం ఏంటంటే అది ఎక్కడ ఉందంటే వ్యాన్ లో ఉంది, వైడ్ ఏరియా నెట్వర్క్ లో ఉంది. సో వైడ్ ఏరియా నెట్వర్క్ లో ఉంది కాబట్టి మనం దానికి ఈ పదాలు వాడడం. సో ల్యాన్, మ్యాన్, వ్యాన్ మూడు సపరేట్, దానికి అదే సాధ్యం. మనకు ఒకవేళ సిలబస్ ఉంటే దాని గురించి డిస్కస్ చేద్దాం. లేదంటే మీరు ఆ పదాలు గుర్తుపెట్టుకోండి చాలు. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్, వైడ్ WAN వైడ్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నెట్ అంతే. దీన్నే మనం ఇంటర్నెట్ అంటాం, వైడ్ ఏరియా నెట్వర్క్. నేను ఇక్కడ ఈ యొక్క దేని ద్వారా మనకు ప్రసారం అన్నారు కాబట్టి నేను ఈ మూడు పదాలు మీకు చెప్తున్నాను అంతే. సిలబస్ అయితే మనకు లేదు, మీరు ఒకటి తెలిసి పెట్టుకోండి. నెక్స్ట్ వన్, వీక్షకులు కార్యక్రమాలను నియంత్రించలేరు. సో ఇక్కడ చూడండి, టీవీలో మనం ఏ ప్రోగ్రామ్ మనం ఏం చేస్తాం, నువ్వు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయగలవా, లేదంటే నువ్వు బ్యాక్ తిప్పగలవా, రివైండ్ చేయగలవా? చేయలేవు. ఎందుకంటే అది నీ కంట్రోల్లో ఉండదు. ఇట్ ఈస్ నాట్ కంట్రోల్ బై యూ.
ఇది ఎప్పటికీ కూడా యూజర్ కంట్రోల్ ఉండదు. టీవీ ప్రోగ్రామ్ వస్తుందంటే వచ్చేస్తుంది అంతే. నువ్వు టీవీలో మిస్ అయ్యిందంటే మిస్ అయిపోతుంది అంతే. పవర్ పోయిందంటే అంతే. ఒక సీరియల్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది, ఆ సీరియల్ చూడలేవు. కాబట్టి ఇప్పుడు అందుకే ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త యాప్స్ అన్ని వచ్చి వాటిని మళ్ళీ మనము చూసుకోవాలంటే కూడా పెట్టేస్తున్నారు ఇంటర్నెట్లో, అది వేరే విషయం. కానీ మామూలుగా ఒక టీవీలో కార్యక్రమాన్ని నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు కంట్రోల్ చేయలేవు, నియంత్రించలేవు. రెండో దానికి వస్తే మొబైల్స్, ఇది కంప్లీట్గా ఇట్ ఈస్ కంట్రోల్ బై యూ లేదా యూజర్. మనం ఎవరైనా కూడా ఎవరి చేతిలో అయితే మొబైల్ ఉంటుందో అది పూర్తిగా అతని యొక్క ఆధీనంలో ఉంటుంది. కాబట్టి అది నియంత్రించడం యూజర్ చేతిలో ఉంటుంది. సో మొబైల్ అనేది కంప్లీట్గా ఇట్ కెన్ బి కంట్రోల్ బై యూజర్, ఇట్ కెన్ బి కంట్రోల్ బై యూ ఆర్ బై మీ. ఏదైనా కూడా మనకు కావాల్సింది చూస్తాం, లేదంటే మనం క్లోజ్ చేస్తాం. కావాల్సిన టెక్స్ట్ తీసుకుంటాం, కావాల్సిన మెసేజ్ ఇస్తాం, కావాల్సిన వాట్సాప్ ఓపెన్ చేస్తాం, వీడియో ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం. అన్ని కూడా మన ఆధీనంలో ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మనం నేను చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేడియో ప్రోగ్రామ్స్ కి నియంత్రించలేడు, ఇది మనకు కూడా సర్వసాధారణ తెలిసిన విషయమే. సో రేడియో ప్రోగ్రామ్స్ దీన్ని, అదేవిధంగా టీవీని, ఈ రెండు గమనించండి, ఈ రెండు బోత్ సిమిలారిటీస్. సో రేడియో కావచ్చు, టీవీ కావచ్చు, ఈ రెండింటిలో కూడా ఏమవుతుందంటే మన కంట్రోల్లో ఉండదు. సో రేడియో ప్రోగ్రామ్స్ కూడా అవి నిరంతరాయంగా యాజ్ పర్ షెడ్యూల్ అవి వెళుతూ ఉంటాయి, మనం ఆపడం సాధ్యం కాదు. కాబట్టి మన కంట్రోల్లో ఉండదు. మనం జస్ట్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం తప్ప, సౌండ్ పెంచుకోవడం, సౌండ్ తగ్గించుకోవడం, ఇవి మాత్రమే చేయగలుగుతాం. నెక్స్ట్ వన్, ఇది పూర్తిగా యూజర్ నియంత్రణలో ఉంటుంది. ఇది కంప్యూటర్, అంతే కదా. కంప్యూటర్, మొబైల్ అంతే. ఈ రెండు మన చేతుల్లో ఉండే పనే. ఎందుకంటే యూజర్ అనేవాడు ఉంటేనే అవి మనం ఏదైతే మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తామో లేదా ఒక సూచన ఇస్తామో, దాన్ని ప్లే చేయమని, దాని సౌండ్ పెంచమని మనం ఇచ్చిన తర్వాత అది పనిచేస్తుంది, లేకపోతే ఏమీ పనిచేయదు. కాబట్టి పూర్తి నియంత్రణగా ఉంటుంది ఏది, కంప్యూటర్ అంతే, మొబైల్ అంతే. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ప్రసారానికి డిటిహెచ్ లేదా యాంటెనా లేదా కేబుల్ అవసరం. సో టీవీ ప్రసారం జరగాలంటే ఏం కావాలి, నీకు టీవీలో మీ ఇంటి మీద యాంటెనా ఉండాలి, లేదా డిటిహెచ్ అన్న ఉండాలి, లేదా అంటే కేబుల్ కనెక్షన్ అన్న ఉండాలి. సో డిటిహెచ్ ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం మనం, అన్ని చోట డిటిహెచ్ ఎక్కువ. డిటిహెచ్ అంటే అబ్రివేషన్ కూడా అడగచ్చు నీకు, ఒక ఎట్లో ఇలాంటి సింపుల్ కూడా అడుగుతాడు. మీరు మనము ఏది ఎక్స్పెక్ట్ చేయలేం ఎలాంటి బిట్ అడుగుతాడు అనేది. సో డిటిహెచ్ అంటే డైరెక్ట్ టు హోమ్, డిటిహెచ్ డైరెక్ట్ టు హోమ్. డైరెక్ట్ టు హోమ్. సో డిటిహెచ్ అంటే మనకు మామూలుగా ఏం డిటిహెచ్ అంటే ఏం లేదు, మనం మామూలుగా ఒక సర్వీస్ దగ్గర నుంచి కొనుక్కొని మనం దాన్ని ఉపయోగించుకుంటాం. సో డైరెక్ట్ టు హోమ్. సో అందుకే మన ఇంటి మీద ఖచ్చితంగా టాటా స్కై అయినా ఉండొచ్చు, లేదా అంటే ఎయిర్టెల్ అయినా ఉండొచ్చు, లేదా అంటే రిలయన్స్ అయినా ఉండొచ్చు, లేదా అంటే వీడియోకాన్ ఉండొచ్చు, లేదా అంటే సన్ డైరెక్ట్ ఉండొచ్చు, లేదంటే డిష్ టీవీ. ఇలాంటి 6-7 రకాల డిటిహెచ్లు ఉన్నాయి కంపెనీలు. సో ఇవన్నీ డిటిహెచ్ కంపెనీలు. సో డిటిహెచ్ కంపెనీలు ఇవన్నీ ప్రొవైడర్స్ మనకు అన్నింటికి కూడా డైరెక్ట్ టు హోమ్ ఇస్తున్నాయి. సో మనం ఏం చేస్తున్నాం, వాటిని కొనుక్కుంటున్నాం, మన ఇంటి మీద పెట్టుకుంటున్నాం, వాటి ద్వారా ప్రసారాలను నిరంతరంగా చూస్తున్నాం. ఎక్కడ కూడా వాటిలో మళ్ళీ ఇప్పుడు హెచ్డి. సో హెచ్డీలో హై డెఫినేషన్ ఇంకా బాగా క్లారిటీగా మనం ప్రోగ్రామ్స్ కానీ, క్రికెట్ కానీ, సినిమాలు కానీ, టీవీ కార్యక్రమాలన్నీ కూడా మనం నిరంతరంగా డిటిహెచ్ ద్వారా తీసుకుంటున్నాం. ఇంకోటి ఏం చెప్పాను, కేబుల్. సో కేబుల్ అంటే మనం మామూలుగా చూస్తున్నాం కేబుల్ ఆపరేటర్. సో ఇక్కడ ఏం చేస్తారు, కేబుల్ ఆపరేటర్ అంటే ఒక ఊరికంతనో ఒక ప్రాంతానికంతనో ఒక కేబుల్ వ్యవస్థ అనేది ఉంటుంది. సో అతను ఏం చేస్తారంటే అతను మొత్తం గవర్నమెంట్ నుంచి లేదంటే ఆ యొక్క టీవీ ఛానల్స్ నుంచి హక్కులు తీసుకొని వాటిని మనకు ఈ నెలకి ఇంత అంటే నెలకు మనకు ఎంత రెంట్కి ఇస్తాడు, 300 500 అలాంటి 300 రూపీస్ 500 రూపీస్ మనకి కలెక్ట్ చేసుకొని ఎన్ని ఛానల్స్ వస్తాయో అన్ని ఛానల్స్ని మనకు టెలికాస్ట్ చేస్తాడు. అంటే కేబుల్ ద్వారా ప్రసారం అవుతుంది. మన ఇంట్లోకి కేబుల్ వస్తుంది కాబట్టి మనం కేబుల్ టీవీ అంటాం. సో మీ ఇంట్లో ఉండేది ఏ రకమైన టీవీనో మీరు చెప్పేయచ్చు. సో అది కేబుల్ టీవీనా లేదా డిటిహెచ్ టీవీలా, లేదంటే యాంటెనా అంటే యాంటెనా ఇప్పుడు ఎవరు వాడట్లేదు. ఒకప్పుడు యాంటెనాలు ఉండేటివి. యాంటెనాలు ఏమొచ్చేటివి, ఓన్లీ డీడీ వచ్చేది, అంటే గవర్నమెంట్ ఫ్రీ ఛానల్స్ మాత్రమే వచ్చేటివి. సో గవర్నమెంట్ సంబంధించి డీడీకి సంబంధించి అన్ని ఛానల్స్ మనం ఫ్రీగా పొందడానికి ఒకప్పుడు యాంటెనాను వాడేవారు. సో ఇప్పుడిప్పుడు మనకు ఈ యొక్క న్యూ జనరేషన్లో ఒక 10-15 ఏళ్ళగా 20 ఏళ్ళగా ఏమైందంటే అన్నీ మనం అధునాతన వ్యవస్థలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు డిటిహెచ్లు కొల్లలుగా వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు కూడా ఈజీగా క్లారిటీగా మనం సినిమాలు కానీ ప్రోగ్రామ్స్ కానీ చూడాలి కాబట్టి మనం ఆ విధంగా పెట్టుకుంటున్నాం. సో డిటిహెచ్ ఇది అనమాట. నెక్స్ట్ వన్, మొబైల్స్ ఏం కావాలి, మొబైల్స్ ప్రసారం జరగాలంటే, మొబైల్స్ బంద్ చేయాలంటే, మొబైల్స్లో ఏమి ఉండాలంటే సర్వీస్ ప్రొవైడర్ ఉండాలి. దాన్ని మనం ఏమంటే సర్వీస్ ప్రొవైడర్ అంటాం. సో నీ మొబైల్ ఏంటి, నీ మొబైల్
నీ మొబైల్లో ఏ విధంగా సర్వీసెస్ వస్తున్నాయి, నువ్వు ఏ విధంగా కాల్ చేయగలుగుతున్నావు, ఏ విధంగా రికార్డ్ చేయగలుగుతున్నావు, ఏ విధంగా వాట్సాప్ చేయగలుగుతావు, అన్ని చేయడానికి ఏం కావాలంటే నీకు సర్వీస్ ప్రొవైడర్ అవసరం. అంటే ఆ యొక్క మొబైల్ పని చేయాలంటే సర్వీస్ ప్రొవైడర్ అవసరం. ఆ యొక్క సర్వీస్ ప్రొవైడర్ ఏమి ఇస్తున్నాయంటే చాలా సంస్థలు ఇస్తున్నాయి, చాలా కంపెనీలు ఇస్తున్నాయి. సపోజ్ నీవు వాడే సిమ్ ఏంటి, జియో సిమ్మా, లేదా ఎయిర్టెల్లా, లేదా బిఎస్ఎన్ఎల్లా, లేదంటే మనకు ఐడియానా, వడాఫోనా, ఇవన్నీ ఏంటివంటి సర్వీస్ ప్రొవైడర్స్. అవన్నీ కూడా మనకు మొబైల్ సేవలు అందించే సంస్థలవి. సో వాటిని మనం సర్వీస్ ప్రొవైడర్లు అంటాం. సో మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు. సో వాటి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాము, సిమ్ తీసుకుంటున్నాం. ఆ సిమ్ తీసుకుని మనం ఎప్పుడైతే మొబైల్లో పెడతామో అప్పుడే పనిచేయడం ఆరంభిస్తుంది. సో దాన్ని మనం సర్వీస్ ప్రొవైడర్ అనాలి. సో నువ్వు నీ మొబైల్ ఉండే సర్వీస్ ప్రొవైడర్ ఏదంటే నువ్వు చెప్పగలగాలి. అంటే సర్వీస్ ప్రొవైడర్ అంటే ఏంది అని మనం బిక్కముఖం వేయరు. బట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఏంటంటే మనకు ఏ మొబైల్ అయితే మనం వాడుతున్నామో ఆ మొబైల్ పనిచేయడానికి ఒక సర్వీస్ ప్రొవైడర్ అంటే ఒకటి కావాలి. దాన్ని సిమ్ అంటాం. ఆ సిమ్ని మనము తీసుకొని ఆ సర్వీస్ ప్రొవైడర్ కొనుక్కొని మనం ప్యాకేజ్ వేసుకుని వాడుకుంటున్నాం. సో దాన్ని సర్వీస్ ప్రొవైడర్. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ కావాలంటే రాసుకోవచ్చు. జియో, బిఎస్ఎన్ఎల్, అదేవిధంగా ఐడియా, వోడాఫోన్, ఇవన్నీ కూడా సర్వీస్ ప్రొవైడర్ అన్నమాట, మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్. నెక్స్ట్ వన్ రేడియో అంతర్నిర్మాణ వ్యవస్థ. రేడియోకి సంబంధించి ప్రసారం చేయాలంటే ఏంటంటే రేడియో అంతర్నిర్మాణ వ్యవస్థ మనం ఏం చేయలేము. దాని అంతా కూడా ఆల్రెడీ మనకు ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి అది అంతర్నిర్మాణ వ్యవస్థ కలిగి ఉంటుంది. టేప్ రికార్డర్ అయితే మనకి ఏం కావాలి, పని చేయాలంటే అంటే వినాలంటే ఏం కావాలి, లోపల టేప్ ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ యొక్క క్యాసెట్ వేస్తామో ఆ క్యాసెట్లో ఉన్న అంశం మాత్రమే ప్లే అవుతుంది. దాన్ని మనము టేప్ అంటాం. ఆ టేప్ ఉంటేనే మనం వినగలుగుతాం. రేడియో అనేది ఆల్రెడీ అంతర్నిర్మాణ వ్యవస్థ. శాటిలైట్ ద్వారా తీసుకోవడం, ఆ యొక్క సిగ్నల్స్ ని రేడియో తరంగాలుగా మార్చుకొని మనకు వినిపించడం అనేది జరుగుతుంది. అది MW, SW, FM ఆల్రెడీ మీకు చెప్పాను. లాస్ట్ వన్ కంప్యూటర్స్. ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ అండ్ ఇంటర్నెట్, ఈ రెండు అవసరం. సో కంప్యూటర్ పని చేయాలంటే కంప్యూటర్ అనేది యాక్చువల్గా ఒక హార్డ్వేర్. అంటే మనం ఫిజికల్గా ఏదైతే మనం తాకుతామో దానంతా మనం హార్డ్వేర్ అంటాం. సో మన చేతిలో ల్యాప్టాప్ కావచ్చు, మన చేతిలో ఉండే CPU కావచ్చు, మన ముందర ఉండే మానిటర్ కావచ్చు, ఇవన్నీ కూడా హార్డ్వేర్. ఎప్పుడైతే దాంట్లో సాఫ్ట్వేర్ అనే ఒక అంశం ఉంటుందో, సాఫ్ట్వేర్ అనేది మనం చూడలేము, మనం తాకలేము చేత్తో. సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడైతే ఉంటుందో మనకు అంతర్నిర్మాణంగా అప్పుడే మనం అది పనిచేయడం ఆరంభిస్తుంది. అప్పుడే నువ్వు స్టార్ట్ బటన్ నొక్కుతావు, అప్పుడే దానికి ఏ సినిమా ఉందో ప్లే చేస్తావు, అప్పుడే నువ్వు ఇంటర్నెట్కి వెళ్తావు. సో ఇవన్నీ చేయాలంటే దానికి ఏం కావాలంటే సాఫ్ట్వేర్ కావాలి. లేదు నువ్వు సాఫ్ట్వేర్తో పాటు నీకు ఇంకా ఏమేమో కావాలి, ప్రపంచంలో ఏం జరుగుతోంది, ఏమేమి చూడాలి, వెబ్సైట్కి వెళ్ళాలి, వేరే గూగుల్ సెర్చ్ చేయాలి, ఇవన్నీ కావాలంటే ఏం కావాలి, ఇంటర్నెట్ కావాలి. సో ఇంటర్నెట్ కావాలి, సాఫ్ట్వేర్ అంటే ఏమవుతుంటే మామూలుగా కంప్యూటర్ పని చేస్తుంది. నీకు ఇంకెక్కడైనా ఇంకా నువ్వు ఇంటర్నెట్లో ఉన్న సమాచారాన్ని సేకరించుకోవాలంటే అప్పుడు దానికి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది పెట్టుకోవాలి. అది నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, రికార్డింగ్ అవకాశం లేదు, కొన్ని DTHలో మాత్రం సాధ్యం. సో ఇక్కడ చూస్తే టీవీలో రికార్డింగ్ అవకాశం లేదు, ఒకప్పుడు కాదు చాలా వరకు లేదు. ఈ మధ్య నేను చూశాను కొన్ని వాటిల్లో, లేదా చాలా కంపెనీల్లో ఏం చేస్తారంటే DTH తీసుకుంటాం కదా మనం. సపోజ్ నేను చెప్పాను కదా, ఎయిర్టెల్ కానీ, టాటా స్కై కానీ, ఇదే విధంగా రిలయన్స్ కానీ, ఇలాంటి DTH కొన్నప్పుడు చిన్న ఆప్షన్ ఇస్తాడు ఇక్కడ. ఆ యొక్క బాక్స్కి, సెటప్ బాక్స్కి ఒక చిన్న ఆప్షన్ ఏంటి, రికార్డ్ చేసుకోవడానికి ఒక పెన్ డ్రైవ్ మనం పెట్టుకోవడానికి ఒక చిన్న USB పోర్ట్ ఇస్తాడు. ఆ USB పోర్ట్లో మనం దాన్ని పెట్టి మనం వచ్చే టీవీ కార్యక్రమాన్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఒకప్పుడు ఈ సౌలభ్యం కూడా లేదు కాబట్టి మొట్టమొదటి ఆ పాయింట్ రాస్తాను, రికార్డింగ్ అవకాశం లేదు. కొన్ని DTHలో మాత్రమే సాధ్యం కాబట్టి అన్ని DTHలో లేదు. సో దీనికి ఎక్స్ట్రా మళ్ళీ అమౌంట్ ఉంటుంది. సో ఆ యొక్క ప్రోగ్రామ్ని అప్పుడు నువ్వు లైవ్లో ఉన్నప్పుడు అంటే వచ్చేటప్పుడు మాత్రం రికార్డ్ చేసుకోవచ్చు, ఆ కార్యక్రమం మళ్ళీ చూసుకోవచ్చు. సో ఆ విధంగా అన్నమాట. రెండవది, మొబైల్స్లో రికార్డింగ్కి అవకాశం కలదు. ఇది మీ బుక్లో కొంచెం తప్పు ఉన్నట్టుంది, అది ఒకసారి రెక్టిఫై చేసుకోండి మెటీరియల్లో. ఇక రికార్డింగ్ అవకాశం ఉంది మొబైల్లో, మన దాంట్లో నో డౌట్. మన మొబైల్లో ఎన్నో రికార్డ్ చేస్తుంటాం, ఎన్నో మళ్ళీ ప్లే చేస్తుంటాం కాబట్టి అదొకటి. నెక్స్ట్ వన్, రేడియో అంటే టేప్ రికార్డర్. రికార్డింగ్ అదేవిధంగా మ్యాగ్నెటిక్ టేప్ ద్వారా సాధ్యం. సో రికార్డింగ్ అనేది ఉంటుంది కాబట్టి మనకి రేడియోలో సాధ్యపడదు, అదేవిధంగా రికార్డింగ్ మ్యాగ్నెటిక్ టేప్ ద్వారా సాధ్యం అవుతుంది కాబట్టి ఇది రేడియో టేప్ రికార్డర్. లాస్ట్ వన్, ఇక్కడ మా కంప్యూటర్స్ రికార్డింగ్ కూడా అవకాశం ఉంది. మనం కంప్యూటర్లో ఏదైనా కూడా విషయాన్ని రికార్డ్ చేసుకోవడం, అదేవిధంగా లేదంటే మనం వెబ్ కెమెరా పెట్టుకుని మొత్తం రికార్డ్ చేసుకొని మళ్ళీ మనం ప్లే చేసుకోవడం, సౌండ్స్ సహా ప్రతి ఒక్కటి కూడా మనకు ఇక్కడ అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఒకటే, టీవీ అదేవిధంగా రేడియో టేప్ రికార్డ్, ఈ రెండు సింగులారిటీస్ ఒక విధంగా పనిచేస్తాయి. మొబైల్స్ అండ్ కంప్యూటర్స్ ఈ రెండు ఒక విధంగా అనుసంధానమై ఉంటాయి. సో ఈ రెండు సిమిలారిటీస్ ఒకే విధంగా ఉంటాయి. సో మీరు బాగా నీట్గా మనం ఇప్పుడు జరిగే ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎక్కువ ఈ రెండే యూజ్ చేస్తున్నాం, మొబైల్స్ అండ్ కంప్యూటర్స్.
సో మనం టీవీ మాధ్యమం చూస్తే టీవీ మాధ్యమాన్ని మనం ఏం చేస్తున్నాం, మనం ఇంట్లో కొన్ని సీరియల్స్కో కొన్ని సినిమాలకు మాత్రమే మనం ఉపయోగిస్తాం. కానీ మనకు కూలంకుషంగా తెలియాలి ఐసీటీ అన్నప్పుడు మన ఇంట్లో ఉండే ఐసీటీ టూల్స్ ఏమంటే మన ఇంట్లో ఇవన్నీ ఉంటాయి, 4 రకాలు ఉండొచ్చు లేదా 3 ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనకు తెలియాలి, అవి ఏ విధంగా పనిచేస్తాయి, దాంట్లో వాడే టూల్ ఏంటి, దాంట్లో ఏ విధంగా ప్రసారం చేస్తుంది, అది ఏ విధంగా ప్లే అవుతుంది, సో ఏ ఏ మాధ్యమాన్ని కలిగి ఉంటుంది, ఏ ఏ ప్రసారకతను మనకు కలిగి ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు తెలిసినప్పుడు మనకి ఈజీగా దాని సబ్జెక్ట్ కమాండ్ అనేది పెరుగుతుంది. అప్పుడు మనం ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలం. సో ఐసీటీలో టీవీ అంటే ఏంటి, కంప్యూటర్ అంటే ఏంటి, మొబైల్ అంటే ఏంటి, రేడియో అంటే ఏంటి, దేని యొక్క స్థానం ఏంటి, ఎలా ఉంది, సో దేనికి పనికి వస్తుంది, ఇవన్నీ తెలిసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఏ సాధనాన్ని నువ్వు ఆబ్జెక్ట్గా వాడుకోవాలి, ఏ సాధనాన్ని నువ్వు ఈ యొక్క లెసన్ ప్లాన్ కానీ పీరియడ్ ప్లాన్ కానీ ఒక తరగతి బోధించడానికి, పిల్లవాళ్ళకి బోధించడానికి ఏ టూల్ అయితే కరెక్ట్ సజెస్టబుల్, కరెక్ట్ సూటబుల్ అని నీకు అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకున్నప్పుడే నీట్గా ఈ యొక్క అంశాన్ని గురించి మనము ఈ యొక్క ఐసీటీ ప్రసార నియమాలన్నీ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మనకు కంప్యూటర్ అనేది మొదలు పెడతాం. ఓకేనా?